మనం మోకాలు యొక్క నిర్మాణాన్ని రోబోట్కి పిన్ పాయింటర్ పెన్సిల్తో ఏ విధంగా ఫీడ్ చేస్తామో చూద్దామండి సింపుల్గా. ఫస్ట్ ఫేమర్. ఇది కంప్యూటర్ మనకి ప్రాసెస్ చేశాక ఇనీషియల్ ఎర్రర్ 4 mm వరకు వచ్చిందని ఇచ్చిందండి. సో 5 mm కన్నా తక్కువ ఉంటే మనకి సిటీ స్కాన్లో ఇన్ఫర్మేషన్ అనేది దీనికి కరెక్ట్గా ప్రజెంట్ అయినట్టు లెక్క. నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక 40 పాయింట్స్ వరకు తీసుకుంటాం. దీని ద్వారా ఏంటంటే చిన్నపిల్లలు బొమ్మ గీసినట్టు ఈ రోబో ఏంటంటే మోకాలులో ఫేమర్ బోన్ అంటే తొడ ఎముకని దాని అంతటదే నిర్మించుకుంటుంది. మనం ఏంటంటే మెయిన్ పర్పస్ ఒకటి ఇది కొన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తూ ఉంటే ఆ పాయింట్స్ ద్వారా ఇట్ రీకన్స్ట్రక్ట్స్ ద ఫేమర్ అనమాట. అంతే. ఓకే. అండ్ పాయింట్స్ ఎంత దూరంగా ఉండాలి అండ్ కర్వ్స్ మీద ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మనకి ఫైనల్ ఎర్రర్ అనేది 1 mm కన్నా తక్కువ వచ్చింది, 0.7. సో రోబోట్కి మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉన్నట్టు దీనికి ఒక సంకేతం. ఇప్పుడు మనం టిబియా బోన్ అంటే మోకాల్లో కింద భాగంలో ఉన్న ఎముకని మ్యాప్ చేద్దాం. ఇనీషియల్ ఎర్రర్ ఇప్పుడు మనకి 5 mm అరౌండ్ వచ్చింది కాబట్టి వీ కెన్ ప్రొసీడ్. మళ్ళీ మనం ఈ కాలు ఎముకని మనం గీస్తున్నాం. ఓకే. మనకి ఇప్పుడు ఫైనల్ ఎర్రర్ కూడా 1 mm కన్నా తక్కువ వచ్చింది కాబట్టి వీ కెన్ ప్రొసీడ్ విత్ దిస్ మ్యాపింగ్ అనమాట. సో మ్యాపింగ్ రోబో అనేది ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయడానికి ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎర్రర్స్ అనేవి ఫస్ట్ స్టెప్లో 5 mm కన్నా తక్కువ, లాస్ట్ స్టెప్లో 1 mm కన్నా తక్కువ రావటం అనేది చాలా క్రూషియల్. అదే మనకి మెయిన్ రోబోటిక్ టీకేఆర్లో ప్రెసిషన్కి యాక్యురసీకి స్టెప్ అనమాట. థ్యాంక్ యూ.